దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రధానంగా ప్రభుత్వ హామీ మేరకు 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలు, పెన్షనర్ల 10,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. నూతన ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణనే వచ్చింది, మనకు పిఆర్సీ రాదా? మన పెండింగ్ బిల్స్ రావా? అంతకుముందు పిలిపించినప్పుడు పెండింగ్ బిల్స్ వాస్తవానికి ఒక్క పైసా అయ్యన్న మన ముఖ్యమంత్రి గారే మన దగ్గర కూర్చుండి 12,000 కోట్లు ఇచ్చిండు. ఇంకా 8,000 కోట్లు బాకీ. బకాయిలు కాదు, మనకు బాకీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మనకు బాకీ ఉంది. మన డబ్బులేవి, ఎవరి డబ్బులు కాదు. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి 3 సంవత్సరాలు ఎప్పుడైనా పిఆర్సీ రిపోర్ట్ పెండింగ్ ఉన్నదా? 6 డిఏలు ఎప్పుడైనా పెండింగ్ ఉన్నాయా? ఇంట్లో కూడా నెంబర్ 1 వచ్చాం. మరి ఎన్ని రోజులు ఎదురు చూస్తాం?